హలో గైస్, వెల్కమ్ టు కుబేరా ట్రైలర్ రివ్యూ. దాదాపుగా 3 గంటల సినిమాకి 2 నిమిషాల 39 సెకండ్ల ట్రైలర్. దాంట్లో యాడ్లు, లాస్ట్ లో మళ్ళీ టైటిల్లు. ఈ విషయమే నాకు చాలా తేడా కొడుతున్నది. ఎందుకో చెప్తాను. బట్ ఇండస్ట్రీకి ఈ రోజు చాలా గడ్డుకాలం నడుస్తున్నది. సినిమాలు లేవు, థియేటర్లు బంద్ చేసుకునే పరిస్థితి. ఈగొస్తది ఆగొస్తది అన్న హరిహర వీరమల్లు కూడా వచ్చే పరిస్థితిలో లేదు. ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. సో ఇలాంటి టైంలో ఒక శేఖర్ కమ్ముల సినిమా వస్తున్నది. సో అది చాలా మంచి విషయం. ఎందుకంటే శేఖర్ కమ్ముల మినిమం గ్యారంటీ సినిమాలు ఇస్తారు. ఆయన సినిమాలు లాంగ్ రన్ వెళ్తాయి, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, ఓవర్సీస్ కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఒక శేఖర్ కమ్ముల సినిమా రావడం అనేది చాలా మంచి విషయం. కానీ అగైన్ ప్రాబ్లం ఏంది ఇక్కడ? అట్లీస్ట్ నా ప్రకారం ఇష్యూ ఏంది ఇక్కడ? ఇది ఒక స్టాండర్డ్ శేఖర్ కమ్ముల సినిమా కాదు, ఒక రిలేటబుల్ క్యూట్ స్టోరీ కాదు. ఇది ఒక హార్డ్ కోర్ పొలిటికల్ డ్రామా లాగా కనిపిస్తున్నది కుబేరా అనే సినిమా. అండ్ ఇక్కడ నాకు కనిపిస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అది ట్రైలర్ చూసిన తర్వాత కూడా కన్ఫర్మ్ అయింది. అదేంటిది? ఏ క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ లాగా అనిపిస్తలేవు. ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్కిటైప్ లాగా లేదా క్లీషే లాగా కనిపిస్తున్నాయి. అంటే ఒక రిచ్, ఈవిల్, సెల్ఫిష్ బిజినెస్ మ్యాన్, నెక్స్ట్ కరప్ట్ పాలిటీషియన్స్, నెక్స్ట్ వీళ్ళందరి కింద పనిచేసే ఒక ఎన్ఫోర్సర్, నెక్స్ట్ ఒక కామన్ మ్యాన్, లిటరలీ ఒక బెగ్గర్, నెక్స్ట్ ఈ ప్రపంచం ఎటుపోయిన సంబంధం లేదు, నేను ఈ ప్రపంచాన్ని వదిలేసిన అని తిరిగి ఒక అమ్మాయి. ఇవన్నీ క్యారెక్టర్స్ క్లీషేలే. కాస్తో కూస్తో ఏదైనా పర్సనాలిటీ ఉంది అంటే అది కేవలం రష్మిక గారి క్యారెక్టర్ లోనే కొంచెం కనిపిస్తుంది. అది కూడా కొంచెమే. మళ్ళీ ఇది జస్ట్ ట్రైలర్, ఏ సినిమాలో వేరే ఉంటది అని మీరు అనొచ్చు. ఇంకొంచెం లాంగ్ ట్రైలర్ కట్ చేసి క్యారెక్టర్లను ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వచ్చేదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన మొత్తం మెటీరియల్ లో ప్రతి క్యారెక్టర్ ఒక క్లీషే లాగానే కనిపిస్తున్నది. సో మనం సినిమాకి ఎందుకు వెళ్తున్నాము అంటే, అది డైరెక్టర్ల పేర్లు చూసి, యాక్టర్ల పేర్లు చూసి ఆ నమ్మకం మీదనే రండి మీరు అన్నట్టుగా ఉంది ఇప్పటి వరకు ప్రమోషనల్ మెటీరియల్ అయితే. అది ఎందుకు అంత మంచి విషయం కాదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ట్రైలర్ వరకు కథేం రివీల్ కాలేదు. ఇంకా బిగ్గెస్ట్ భయం ఏంటంటే నాకు, ఈ మనం అనుకునేదే కథనా అయింది అని. అదే బిజినెస్ మ్యాన్ కి ఏదో కావాలి, పైసలో, లోను, ఏదైనా మినరల్ ఆయిలో, దానికి పాలిటీషియన్ సపోర్ట్ ఇచ్చి ఒక స్కామ్ క్రియేట్ చేసి, దాంట్లో ఈ కామన్ మ్యాన్ ధనుష్ అనేట ఆయన ఇన్వాల్వ్ అయ్యి అతను మిస్ అయిపోయి ఆ చేజ్, ఇదే బేసిక్ ప్లాట్ అనుకోండి. 3 గంటలు సినిమా చూడడం కొంచెం కష్టమైతుంది. ఎందుకంటే ట్రైలర్ లో, టీజర్ లో ఎక్కడ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ మెటీరియల్ లో కూడా ఒక రిలేటబుల్ యాంగిల్ గానీ, ఒక హ్యూమనైజింగ్ యాంగిల్ గానీ కనిపిస్తలేదు. జూన్ 2025 లో ఆల్రెడీ ఇంత కేవస్ ఉన్నది, ఆల్రెడీ ఇంత సీరియస్నెస్ ఉన్నది బయట ప్రపంచంలో. అలాంటప్పుడు మనం 300 రూపాయలు టికెట్ ఇచ్చి ఒక లెక్చర్ విందామా? లేకపోతే ఆడియన్స్ రెడీ ఉన్నారు ఆ విషయానికి? హెచ్చు తగ్గులు, తారతమ్యాలు, నీతి, న్యాయం, కరప్షన్, ఓకే తెలుసు, విన్నాం ఇవన్నీ విషయాలు. అండ్ మీరు ఈ రోజు వచ్చి కొత్త ఈ విషయాలకు సొల్యూషన్ ఇచ్చేదేం లేదు. అవి మీరు 3 గంటల్లో సాల్వ్ చేయలేరు. అవి అసలు సాల్వ్ అయితే కావా అన్న పరిస్థితిలో ఉన్నాడు ఈ రోజు ఒక నార్మల్ సిటిజన్ అనేటోడు. రియాలిటీ ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు దీని మీద మళ్ళీ కామెంటరీ ఎందుకు వచ్చి చూస్తారు అనేది నాకు అర్థమైతలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ సెలెక్టివ్ ఆపరేషన్. అంటే ఇప్పుడు మారీ సెల్వరాజ్ సినిమానో, పారంజిత్ సినిమానో తీసుకుంటే అక్కడ ఏముంటది? ఒక గ్రూప్ మిగిలిన గ్రూప్ కంటే అప్రెస్ అవుతున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది అని వాళ్ళు డాక్యుమెంట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు. అండ్ ఆ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆపరేషన్, డిప్రెషన్, సపరేషన్ సినిమాలు అంటారు. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కి మెయిన్ స్ట్రీమ్ లో రిప్రజెంటేషన్ ఉండదు కాబట్టి. కానీ ఈ కరప్షన్, సిస్టమిక్ ఆపరేషన్, పాలిటీషియన్లు, బిజినెస్ మ్యాన్లు కుమ్మకవ్వుడు, ఈ 1% మిగిలిన 99% ని డామినేట్ చేసుడు, ఇది అందరూ ఎవ్రీడే గోతురునే అవుతా ఉంటారు. అందరూ ఫీల్ అవుతారు. సో దీంట్లో యూనిక్ పర్స్పెక్టివ్ అనేది ఏం రాదు. తెలియని విషయం ఏదో చెప్తున్నారు, మెజారిటీ పీపుల్ ఎక్స్పోజ్ కాని విషయం మీద మీరు ఏదో లైట్ వేస్తున్నారు, అలాంటివి కూడా ఉండవు. 90s లో బాగా కోపం ఉండే కాబట్టి ఆ కోపాన్ని శంకర్ గారి సినిమాలు ఛానలైజ్ చేసినాయి. అఫ్ కోర్స్ ఒక డెస్పరేషన్ అనేది మళ్ళీ గ్రో అవుతుంది, ఎస్పెషల్లీ జెన్జీలో. బట్ వాళ్ళు అసలు సినిమా ఆడియన్సే కాదు కదా, తెలుగు సినిమా ఆడియన్సే కాదు వాళ్ళు. సో ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది నాకు అర్థమైతలేదు. అండ్ పెద్ద కొత్త విషయం కూడా ఉంటది అని నేను అనుకుంటలేను. అట్లీస్ట్ ట్రైలర్ చూస్తే నాకు అదే ఫీలింగ్ వస్తున్నది. అగైన్ చెప్తున్నా కదా, ఏ క్యారెక్టర్ కూడా ఆ క్లీషే ఆర్కిటైప్ ని మించి కనిపిస్తలేదు. సో ఒక జెనరిక్ టెంప్లెట్ కథలాగానే అనిపిస్తున్నది. ఇప్పుడు దీన్ని నేను కూర్చొని 3 గంటలు చూడాలా అన్న ఒక బరువు వస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. అగైన్ ఇదంతా కూడా పర్సనల్ ఒపీనియనే. సో కథ పరంగా లేదా కథ మీద మనకున్న ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెడితే ఏదైతే కనిపిస్తుందో అది బాగుంది. మనం టీజర్ రివ్యూలో చెప్పినాం కదా, కొన్ని షార్ట్స్ డిఐ చక్కగా కాలేదు అది ఇది అని. ట్రైలర్ లో ఆల్మోస్ట్ అన్ని షాట్లు కరెక్ట్ గానే పడ్డాయి. అఫ్ కోర్స్ కొంచెం ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, కానీ ఒక కొత్త లుక్ వెళ్ళింది నికేత్ బొమ్మి, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి. సో ఆయన క్రాఫ్ట్ స్టాండ్ అవుట్ అవుతుంది. సో ఒక సినిమా లవర్ గా నేను ఈ సినిమాని నికేత్ బొమ్మి వర్క్ చూడడానికి వెళ్తాను. అఫ్ కోర్స్ శేఖర్ కమ్ముల గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. ఒక రెగ్యులర్ ఆడియన్స్ గా ఈ కథలో శేఖర్ కమ్ముల గారు ఏం చేసిర్రు అని ఇంట్రెస్ట్ నాకు ఉండకపోవచ్చు. బట్ యాజ్ ఎ సినిమా లవర్ శేఖర్ కమ్ముల గారు ఏ మూమెంట్లను పట్టుకున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈవెంట్స్ రివీల్ అవుతున్నాయి, ఖచ్చితంగా అవైతే స్టడీ చేయాలనుకుంటాను. సో ఆ విషయంలో కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను. ధనుష్ ఈజ్ అ గుడ్ యాక్టర్. అఫ్ కోర్స్ ఇలాంటి రోల్ ఆయన చాలా వేసిర్రు. సో పెద్దగా ఎక్సైటింగ్ ఏం అనిపిస్తలేదు ధనుష్ ప్రకారం చూసినప్పుడు. బట్ ఓకే, మంచి యాక్టర్ కాబట్టి ఎంతో కొంత ఇస్తారని అనుకోవాలి మనం. అగే నాగార్జున గారు చాలా రోజుల తర్వాత ఒక సబ్డ్యూడ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఓకే, అదొక పాజిటివ్. ఇక రష్మిక గారు ఉన్నారు ఎట్లాగూ. ఇందాక చెప్పినట్టు ఆవిడ క్యారెక్టర్ ఒక్కటే కొంచెం హ్యూమన్ లాగా అనిపిస్తున్నారు. సో చూడాలి మరి ఆవిడ రోల్ ఎట్లుంటది అని. బట్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కంటెంట్ కి
డిఎస్పీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిర్రు. అంటే టైటిల్ రివీలు, క్యారెక్టర్ రివీలు, టీజరు, వచ్చిన 1-2 పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ లో ఏదైతే స్కోర్ ఉందో అదేం పెద్ద ఎక్సైటింగ్ లేదు, చాలా జనరిక్ అనిపించింది. సో చూడాలి మరి సినిమాలో ఎట్లుంటది స్కోరు అని. బట్ కుబేరా గురించి అయితే ఆడియన్స్ కొంచెం ఎక్సైటెడ్ ఉన్నారు. నా పర్సనల్ గ్రూప్ లో చాలా మంది సినిమా చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్ళడానికి కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. సో అది చాలా మంచి విషయం. అగైన్ శేఖర్ కమ్ముల గారి పుల్ ఇండస్ట్రీలో చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బట్ ఆన్ గ్రౌండ్ ఆయనకు చాలా స్ట్రాంగ్ పుల్ ఉంటది. అది నేను పర్సనల్ గా చాలా సార్లు చూసినాను. సో అందుకే భయపడేది. ఈ సినిమా గానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్లకు మ్యాచ్ కాకపోతే శేఖర్ కమ్ముల గారి బ్రాండ్ అనేది కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. అది జరగకూడదు అనేదే నా బాధ అంతా. బట్ ఏం చేస్తాం, ఇక సినిమా అయిపోయింది, తయారైపోయింది, వచ్చింది మన ముందుకి. June 20కి రిలీజ్. సో చూద్దాం ఇక ఎట్లుంటదో. అగైన్ ధనుష్కి ఏం ఫరక్ పడదు, నాగార్జున గారికి ఏం ఫరక్ పడదు, రష్మిక గారికి ఏం ఫరక్ పడదు, డిఎస్పీకి ఏం ఫరక్ పడదు, నీకేది బొమ్మికి ఏం ఫరక్ పడదు. అంటే ఈ కుబేరా సినిమా రిజల్ట్ వీళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. కానీ శేఖర్ కమ్ముల గారికి ఫరక్ పడుతుంది. ఆయన ఫ్యాన్ అయిన మళ్ళాంటి వాళ్ళకి ఫరక్ పడుతుంది. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నాకున్న అనుమానాలు నిజం కాదు. ఇది ఒక మంచి రిలేటబుల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది, మన యాంగ్జైటీని క్యాప్చర్ చేస్తుంది. సో మనకి నిరాశ నిస్పృహ కాకుండా ఒక హోప్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అగైన్ హోప్ పెట్టుకునే పోదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ హోప్ కొంచెం స్లిమ్ గానే ఉన్నది. బట్ ఎనీవే చూద్దాం, ఈ వీక్ రిలీజ్ ఎక్సైటెడ్ చూద్దాం. ఇట్స్ ఓకే. ఎస్, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.